అనగనగా ఒక రాజు. ఆ రాజుకు అందమైన తోట ఉండేది. ఆ తోటకి కాపలాదారు సూరయ్య, అతని భార్య నరసమ్మ. సూరయ్య ప్రతిరోజు తోటంతా తిరిగి తోటను చక్కగా కాపాడేవాడు. భార్యాభర్తలిద్దరూ ఆ తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతూ ఉన్నాడు. తోటకు ఒకవైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమో అని భయపడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ తోటంతా కలయ తిరిగాడు. కంచంతా బాగానే ఉంది, మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి సూరయ్య ప్రతిరోజు రాత్రి మాటు వేసి మరీ కాపలా కాశాడు. పొన్నమ్మ రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. ఇంతలో ఒక కాంతి తోటలోకి నెమ్మదిగా దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతే లేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా గీంకరించి ఆకాశంలోకి ఎగిరింది. వెంటనే సూరయ్య ఒక్క ఉదుటన దూకి ఏనుగు తోకను గట్టిగా పట్టుకున్నాడు. అలా ఏనుగు గాల్లో ఎగిరి వెళ్తూ ఉంటే సూరయ్య దాని తోకను పట్టుకుని దాంతో పాటు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. సూరయ్యకు చచ్చేంత భయం వేసింది. అలా సూరయ్య ఆ ఏనుగు తోకను పట్టుకుని ఎంతోసేపు అలానే గాల్లో ఎగురుతూ ఉన్నాడు. అలా ఆ ఏనుగు ఒక వింత లోకం చేరుకుంది. ఆ వింత లోకం అంతా రత్నాలు, రాసులు, అంతా బంగారమయం. వజ్ర వైడూర్యాలు, రత్నాలు, రకరకాలైన వింత వస్తువులు, మాట్లాడే పక్షులు, ఎగిరే ఏనుగులు, గుర్రాలు, జంతువులు, పాములు తోకలపైన లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. అదంతా వీరయ్యకి చాలా వింతగా, విచిత్రంగా తోచింది. సూరయ్య కోరినవన్నీ ప్రత్యక్షమయ్యాయి. దాంతో సూరయ్య ఆనందానికి అవధులు లేవు. తనకు కావలసినవన్నీ ఏరుకున్నాడు. మరికొన్నిటిని మూటలో సర్దుకున్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. మళ్ళీ సూరయ్య ఏనుగు తోకను పట్టుకుని ఆకాశంలో ఎగురుతూ భూలోకం చేరాడు. సూరయ్య వింత లోకంలో చూసిన వింతలు, విచిత్రాలు అన్నిటినీ ఊరంతా చెప్పాడు. తను తెచ్చిన వింత వస్తువులన్నీ చూశాడు. వారిలో కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతాను అన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. వెన్నెల పిండారబోసింది. అందరూ చూస్తుండగానే రెక్కల ఏనుగు తోటలోకి దిగింది. ఏనుగు తనకి కావలసిన మేత మేసింది. తెల్లవారు గావస్తూ ఉండగా గీంకరించి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరింది. వెంటనే సూరయ్య దాని తోకను పట్టుకున్నాడు. అతని కాళ్ళని నరసమ్మ, ఆమె కాలును మరొకరు, ఆమె కాలును మరొకరు, ఇలా అందరూ ఒకరి కాలునొకరు పట్టుకుని ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అలా ఏనుగు తోక పట్టుకుని సూరయ్య కాళ్ళు పట్టుకుని ఊరి జనం అతనితో పాటు ఆకాశంలో వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా సూరమ్మకు ఒక అనుమానం వచ్చింది. వింత లోకంలో గుమ్మడికాయలు ఎంత ఉంటాయి అని. ఆ విషయాన్ని ఆమె పై వ్యక్తిని అడిగింది. అతను ఆ పై వ్యక్తిని అడిగాడు. అలా ఒకరినొకరు అడుక్కుంటూ ఈ విషయం కాస్త సూరయ్య చెవిలో పడింది. దీంతో సూరయ్య తమ గాల్లో ఎగురుతూ ఉన్నాము అనే విషయం మర్చిపోయి ఇది ఇంత పెద్దగా ఉంటుంది అని చేతులు బారా చాచాడు. దీంతో ఏనుగు తోకను వదిలేశాడు. ఇంకేముంది, ఒకరి తర్వాత ఒకరు అలా మొత్తం నేలమట్టం అయిపోయారు.